మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి మనకి అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు చూసుకున్నట్లయితే 2,000 రూపాయలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి చూసుకున్నట్లయితే 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల నిధులను విడుదల చేయబోతున్న మన పీఎం కిసాన్ నిధి పథకం కింద, అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 7,000 రూపాయలు డబ్బులనైతే విడుదల చేయబోతున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిపైన చూసుకున్నట్లయితే మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డేట్ నుంచే వారి ఖాతాలలోనైతే 7,000 రూపాయల నిధులు అనేది జమ అవుతాయని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి ఇటువంటి కార్డు మరియు ఇటువంటి వారి బ్యాంక్ ఖాతాకి ఇటువంటి సెట్టింగ్స్ అండ్ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రము వారి ఖాతాలలో ఈ డబ్బులు ఏవైతే 7,000 ఉన్నాయో ఆ డబ్బులు జమ అవుతాయని మనకి ఇక్కడ క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని ఇంతకు ముందుకే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మనకి ఎవరైతే రైతన్నలు ఉన్నారో కౌలు రైతులు కానీ, సన్నకారు, అదేవిధంగా వివిధ రకమైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఎవరి ఖాతాలలో ముందుగా ఈ డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి, ఎవరెవరికి ముందుగా ఈ డబ్బులు అనేది జమ అవుతాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిణీయబోయే అన్నదాత సుఖీభవ డబ్బులు సంబంధించిన లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా, మీ నేమ్ ఉందా, మీ రాష్ట్రం పేరు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలు, మండలాలు, మీ ఊర్ల పేర్లు, మీ పేర్లు ఉన్నాయా లేవా, అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది ఎలా తెలుసుకోవాలో కూడా మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్తో ఇక్కడ అప్డేట్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి సో వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీరు అర్హులే ఉన్నారా లేరా అనేది తెలుసుకోవచ్చు. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి మనకి ఏదైతే మొదటిగా రబీ సీజన్ కింద అన్నారు, దాని తర్వాత ఖరీఫ్ అన్నారు, మళ్ళీ రబీ సీజన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కూడా రావడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏదైతే అన్నదాత సుఖీభవ డబ్బుల కింద 7,000 రూపాయలు ఇప్పటి వరకు జమ చేయలేదు. ఇక దీనికోసమే సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే పథకం ఉందో అన్నదాత సుఖీభవ పథకం కింద చూసుకున్నట్లయితే మొత్తం 7,000 రూపాయలు ఈ డబ్బులను విడుదల చేయబోతున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇటు అర్హుల జాబితా చూసుకోవాలంటే మీరైతే మీ దగ్గర ఉన్న కార్యాలయంలోకి వెళ్ళి మనకి చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ .in గవర్నమెంట్ అని మీరైతే గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ మీ పేరు, మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఆ డబ్బులకు అర్హుల కాదనేది ఆ లిస్ట్లోనైతే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బుల కోసం కూడా మీరైతే పీఎం కిసాన్ .in గవర్నమెంట్ .in అనేది సెర్చ్ చేసి అక్కడ మీ పేరు, మీ మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే దానికి కూడా మీరు అర్హులా కాదనేది అక్కడ మీరైతే తెలుసుకోవచ్చు. ఇక ఈ మొత్తం 7,000 రూపాయల నిధులు అనేది మనకి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో మనకి జూలై 18, 19, 20, 21, 22, 23 తారీఖులలోనైతే డబ్బులను ఏదో ఒక రోజు నుంచి విడుదల చేయాలని అయితే ఇక్కడ భారీగానైతే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఒకవేళ ఆ డబ్బులను జమ చేసినట్లయితే ఆ తారీఖు నుంచి మనకైతే ఈ డబ్బులు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో జమ చేయబడుతుందని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న ఇలాంటి కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకుని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగానైతే జమ అవుతాయి. ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.